హలో నమస్తే, నేను మీ దుర్గారెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ఎలాంటి సుపరిపాలన అందించారనే ఉద్దేశం పైన ప్రజా ఒపీనియన్ ని తీసుకునేటటువంటి కార్యక్రమం బీటీవీ నేడు చేపట్టింది. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ప్రధాన కూడలిలో ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళని, అలాగే ఆటో డ్రైవర్లని, ఇలా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం యొక్క ఒపీనియన్, కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే సూపర్ 6 కార్యక్రమాల గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి, ఏం చేస్తా ఉంటారు? వినోద్ అండి నా పేరు. వాటర్ ప్యూరిఫై వర్క్ చేస్తా ఉంటాను. అయితే కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది నేటికి. ఈ సంవత్సర కాలంలో పరిపాలన ఎలా ఉందని ఫీల్ అవుతున్నారు మీరు? డెవలప్మెంట్ అంటే చాలా ఫాస్ట్ గా ఉంది. రోడ్స్ గానీ, ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజెస్ కానీ చాలా ఫాస్ట్ గా వేస్తున్నారు. అదే విధంగా రాజధానిని కూడా అంతకన్నా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. రైల్వే పనులు గానీ, ఏదైనా గానీ ఫాస్ట్ గా వర్క్ అనేది స్పీడప్ అవ్వాలనేది ఇంకా కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ మన ఆంధ్ర జనం ఏవైతే వలసలకు పోతున్నారు వేరే రాష్ట్రాలకి, ఆ వలసలు ఆగాలి. మన రాష్ట్రంలో మనమే బతకలేకపోతే ఎందుకండి? ఇంకా మీరు ఇంకా ఫాస్ట్ గా చేస్తున్నారు, ఇంకా ఫాస్ట్ కావాలి. తర్వాత యువత ఎంతో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు పెట్టుబడులు గానీ, ఏదైనా కంపెనీలు గానీ తీసుకొచ్చి మాకు ఉపాధి కలిగించి మా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు మంచి చేకూరుస్తారని మిమ్మల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసాం. గురించి మీ అభిప్రాయం అమలవుతున్నాయి అంటారండి? చేస్తున్నారండి, 1 by 1 చేస్తున్నారు. అన్న క్యాంటీన్ గానీ, ఏదైనా పిల్లలకి గోరుముద్ద పథకం గానీ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా అన్ని చేయాలన్నా కష్టమే. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. డెవలప్మెంట్ ఉంటే మీరు ఏ పథకాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. డెవలప్మెంట్ ఖచ్చితంగా కూడబెట్టిద్దండి. గుంటూరు రూపురేఖలు మారిపోయినాయి. అసలు ఒకప్పుడు టీడీపీ గెలక ముందు గుంటూరు వేరు, టీడీపీ గెలిచిన తర్వాత గుంటూరు రూపురేఖలు మారిపోయింది. ఎన్నో రోడ్లు గుంటూరుకు, ఎన్నో మెయిన్ రోడ్లు పడ్డాయి. హైవే నుంచి కనెక్ట్ అయిన రోడ్లు అవన్నీ 1 way రోడ్లు, డబుల్ రోడ్లు అయినాయి. ఇంకా డెవలప్మెంట్ కావాలి. మాకు రాజధాని అనేది కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ కి కావాలి. అది ఎస్పెషల్లీ ఈ 1 year కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందని మీరు చెప్తారు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటారు. గత ప్రభుత్వం అంటే ఆయన డెవలప్మెంట్ కాకుండా పథకాలు అన్ని చేశారు. దాంతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తుంటే బాగుండేది. వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నారు, పథకాలు కూడా ఇస్తామంటున్నారు. అది కాదు, అది కదా కావాల్సింది. డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. మీరు డబ్బులు వేసిన అయ్యపోయినా ఎవరు గుర్తు పెట్టుకోరు. అదే డెవలప్మెంట్ చేసి మీరు ఒక హైదరాబాద్ లాగా తయారు చేసి ఇవ్వండి మాకు. మేము ఎక్కడికి వలసలు పోవాల్సిన అవసరం లేదు. మాకు హైదరాబాద్ లాంటి సిటీని మాకు డెవలప్ చేసి ఇవ్వండి. అది మేము కోరుకుంటుంది. యువత ఎంతో ఉద్యోగాలు లేక జీవితం మీద, భవిష్యత్తు మీద ఎంతో మంది ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మా భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్. మేము ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, ఆంధ్రవాడు. అది కాదు మాకు కావాల్సింది. మా ఏపీలో మేము ఉండాలి. మాకు ఇక్కడ డెవలప్మెంట్ ఉంటే మేము ఎందుకు పోతాం అసలు? మాకు కావాల్సిన డెవలప్మెంట్ సార్. మీరు 15 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ఇది అవుతుంది. ఒకవేళ ఆ ఫామ్ చేయని పక్షంలో ఈ డెవలప్మెంట్ అనేది మధ్యలో ఇది ఆగిపోతుంది. ఎలాంటి పరిపాలన ఉంటే బాగుంటుంది అంటారు ఫైనల్ గా? రౌడీజం లేని పరిపాలన కావాలి. స్వతంత్రంగా ఎవడైనా ఏదైనా మాట్లాడే స్వతంత్రం ఉండే ప్రభుత్వం కావాలి. గబుక్కున నాయకుని తిట్టినా వాడిని కొట్టే ప్రభుత్వాలు అవి మనకొద్దు. రౌడీజం లేని ప్రభుత్వమే కావాలి. ఈటీపీ ఛానల్ గుంటూరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి. నా పేరు పోలీసురావు. ఇప్పుడు ప్రస్తుతానికి మన గవర్నమెంట్ అంటే ఈ కూటమి గవర్నమెంట్ ఎలా ఉంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, లాస్ట్ టైం గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ డిఫరెన్స్ చెప్పమంటున్నారు. సరే, లాస్ట్ టైం గవర్నమెంట్ వాళ్ళు చేశారు, కొన్ని ఉచిత పథకాలు ఇచ్చి దాని మీదే డెవలప్మెంట్ మర్చిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఉచిత పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే రెండు సైమల్టేనియస్ తీసుకెళ్తేనే ప్రజలకు కానీ, స్టేట్ కి కానీ డెవలప్మెంట్ గానే అవుతుంది. అట్లాగే లాస్ట్ టైం ఏదైతే ఇచ్చారో ఈ అమౌంట్లు, ఈ పెన్షన్స్ ఇవన్నీ ఇస్తూ కూడా, ఉచిత పథకాలు ఇస్తూ కూడా ఈ రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ కానీ, డ్రిప్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, ఇస్తుంది కూడా. కాకపోతే ఉచిత పథకాలతో కూడా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ చేయాలి. ఉచిత పథకాల మీదే మనం ఓట్ బ్యాంక్ కోసమే చూసుకోకుండా ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది రాజధాని అనే ఒక రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. దానికి స్టేట్ వైడ్ 27 జిల్లాలకు కూడా డెవలప్మెంట్ కావాలి. ఒక రాజధానే కాదు, మనకి రాజధానిలోనే పెట్టండి, కరెక్ట్ కాదంటలేదు. కానీ 27 జిల్లాలను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ స్టేట్ అయినా, ఇండియాలో ఏ స్టేట్ అయినా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితేనే ఆ స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అది బాంబే అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏదైనా అవ్వచ్చు.
దానికి ఇవాళ మనం రియల్ ఎస్టేట్ ని ఎలా డెవలప్ చేయాలనేది మెయిన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం బెస్ట్ గానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు, దాంట్లో నో క్వశ్చన్. దానితో 1 year ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్ చూపించారు. అంటే ఇప్పుడు దానికి దీనికి కంపారిజన్ చేయటం కాదు, ఎవరు శక్తి గురించి ఆయన చేస్తారు. ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఈయన ఎక్స్పీరియన్స్ గత ప్రభుత్వం లేదు కాబట్టి ఈ 40 years ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేస్తున్నారని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వక్లాదేవి. నేను ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. సోషలిస్ట్ గా గత దశాబ్ద కాలంగా పనిచేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా సంవత్సరం అయిన సందర్భంగా ఎలా ఉంది పరిపాలన అంటే ఒక్క మాటలో దట్ పీపుల్ దట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఎవరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రతి వాళ్ళు, ఇప్పుడు ఒక డిఎస్సి గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్, పోలీసులు, అలా ఏ విభాగాల్లో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని తెప్పించుకున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని సంవత్సరం లోపల తీసివేశారు. అంటే పూర్తి చేశారు, అంటే వాళ్ళ సమస్యలను తీసివేశారు అన్నమాట. అట్లా దిగ్విజయంగా అయితే పూర్తి చేసుకున్నారు ఒక్క మాటలో. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 గురించి మీ అభిప్రాయం? సూపర్ 6 అంటే ప్రజలకి తెలుసండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత మీద సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్లా పరిపాలనా దక్షుడు ఎవరు అంటే గ్లోబల్ స్టార్, గ్లోబల్ లెజెండ్. అమరావతిని ఒక గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దడానికి టైం పట్టిద్దని ప్రజలకు కూడా తెలుసు. సూపర్ 6 చిన్నగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో అమ్మకు తల్లికి వందనం అన్నది ప్రవేశపెడుతున్నారు. రైతు సంక్షేమానికి కూడా వేస్తున్నారు. ఈ ఆగస్టు 15 నుంచి మహిళా ఉచిత బస్సు కూడా వస్తూ ఉందండి. ఇలా ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ కూడా చాలా బృహత్తరంగా ముందుకు తీసుకెళ్తారు. డెవలప్మెంట్ గురించి? డెవలప్మెంట్ అంటే ముందు మన అమరావతి రాజధాని అనేది మన కలండి. జాతి సంక్షేమం కోసం చాలా మంది కూడా కట్టుబడి ఉంటారండి. ఇదివరకు ఏంటంటే జగన్ పతనానికి అదే కారణం అండి. ఇదివరకు ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, వాటిని కంటిన్యూ ఇప్పుడు తల్లికి వందనం పేరు మార్చినప్పటికీ సంక్షేమ పథకాన్ని తూట్లు పడకుండా కంటిన్యూ చేస్తున్నారు. పథకం ఏదైనా కంటిన్యూటీ అనేది ఒక పరిపాలనా దక్షుడు, ఎవరైతే ప్రజల యొక్క పక్షాన ఉన్న నాయకుడు నిజంగా తీసుకోవాల్సిన చర్య అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మన ఐడెంటిటీని 5 ఏళ్లు కోల్పోయామండి. ఆ ఐడెంటిటీని తిరిగి తెచ్చి గ్లోబల్ గా ఒక ప్రసిద్ధ నగరాన్ని కట్టడానికి ఎంతో ముందుకెళ్తున్నారు. దీనికి కూడా ఓర్చుకోలేక అయ్యో నేను నాశనం చేద్దామని కంకణం కట్టుకుంటే మళ్ళీ ఒక్కో మెట్టు ఎలా కడతాడు అని చెప్పి ప్రతి విధంగా ఒక జాతి అంటే ఒక మొత్తం ఆడజాతినే శంకించే విధంగా వీళ్ళు ఉద్యమ బాట పట్టి ఆ అమరావతి రైతులు, మహిళలు వాళ్ళు ఆ అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి వాళ్ళ ఉద్యమాన్ని కంటిన్యూ చేసినందుకు ఏంటి అంటే మగప్రాయంగా అంటే జనరల్ గా ఏంటంటే ఒక ఎథిక్స్ లెస్ ఫెలోస్, జనరల్ గా లోకల్ పీపుల్ అంటే ఒక విధంగా చెప్పుకుంటే చదువు సంధ్య రాని మనుషులు కూడా ఏం చేస్తారంటే ముందు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. అదే పద్ధతి చేశారు. వీళ్ళు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు, వీళ్ళని ఎలా కించపరచాలంటే వాళ్ళ క్యారెక్టర్ ని ఇచ్చేస్తే పోయింది. అమరావతి ఆడవాళ్ళు అకుంఠితంగా కంటిన్యూస్ గా నిరంతరంగా పోరాడి వాళ్ళ అమరావతిని రాజధాని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చెందుతున్నారు. నేను తప్పు చేయలేదు, వీళ్ళదే తప్పు అని నిరూపించుకోవడానికి కోసం ఆడజాతి మొత్తాన్ని తలదించుకునేలాగా వాళ్ళని ఒక బ్రోతల్స్ లా చిత్రీకరించి 150 NGOs వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ ఇది అని చెప్తే నిజంగా ఇంత హేయమైన చర్య తీసుకున్నారు అని ముందుగా నేను ఖండించాలని ఆ టాపిక్ తెచ్చానండి. కానీ ప్రజలు మాత్రం తిప్పి కొట్టారు. ఇలానే చేస్తూ ఉంటే జగను అధఃపాతాలనికి కూరుకుపోతాడండి. నెక్స్ట్ లెవెల్ పరిపాలన ఎలా ఉంటది. 2020 అంటే నవ్వారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే నవ్వారు. ఇప్పుడు అలాగే విజన్ 2047 కూడా అద్భుతంగా. మాకు ఉపయోగం లేదు, బతుకున్నాడు అంతా కూల్తోనే బతుకుతాను. ఏ దారి లేదు, డిపో ఇస్తున్నారు అక్కడ ఏమి లేవు. ఒక బియ్యం ఒకటి వేస్తున్నారండి, పంచదార లేదు, ఉప్పు లేదు, పప్పు వేసిన ఏమి లేవు. ఉన్నట్టుగానే ఉన్నాడు, లేదు దద్దుల్లాగానే ఉన్నాడు. అది కూలి చేసుకుని బతకటమే. ఇచ్చిన డబ్బులు ఎక్కడుతున్నారు డబ్బులు, ఎవరిని నోట్ చేసి అడగలేకపోతున్నాం. మాలాంటి ఎలా బతకాలా చెప్పండి. రెక్కాడితేనే కదా మాకు దక్కాడేది. అన్ని హై రేట్లు పెరిగిపోయినాయి, మాకు ఉపయోగం లేదు, ఏది ఉపయోగం లేదండి. స్థలం ఇస్తానన్నారు, అదే లేదు. రాతం అయితే ఇచ్చారు కానీ అది లేదు.
కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి లేవు. అమ్ముకున్నాడికి ఇస్తున్నాడు, మాలాంటి ఒక మటుకు ఇవ్వట్లేదు. మరి ఏం ఉపయోగం అండి? ఓట్లు వేసినప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, అయిపోయిన తర్వాత ఇంకోలాగా మాట్లాడుతున్నారు. ఉపయోగం లేదు కదా. దేనికి అదేనండి, దేనికి అదే. నాకైతే అదే బాగుందనే చెప్తాను నేను కూడా. జగన్ అంటే బాగానే ఉంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ చేయడానికి? ఏం లేదు. ఏం చేశారని చెప్పుకోవాలి. సంవత్సరం దాటింది, ఏమి లేదు. వాహన మిత్ర అన్నారు, 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు. నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు ఏమి లేదు. రాజధాని అన్నారు, రాజధాని ఏం కట్టింది లేదు. ఆడ 15,000 అన్నారు, అమ్మ నీకు 15,000 అన్నది ఏమి లేదు. ఏమి లేదు, ఇస్తారని నమ్మకం కూడా లేదు. మరి 40 సంవత్సరాలకి 18,000 అన్నారు, అది లేదు. మరి రైతు భరోసా అన్నారు, అది లేదు. సంవత్సరం కాలం అసలు ఏమీ లేదు, ఏం చేసింది లేదు, ఏమి లేదు మనం చెప్పుకోవడానికి. అది ప్రాబ్లం. రోడ్లే ఏమి అన్ని కొంతలుగానే ఉండే, ఏమి రోడ్లే పాడలేవు. 7 కొంతలే ఉండే. సూపర్ 6 లేదు, ఏమి లేదు అసలు. చండాలం ఉండే, ఏం చేసింది లేదు అసలు. దీపం లేదు, ఏం లేదు. దీపం గ్యాస్ అన్నారు, గ్యాస్ సిలిండర్ కూడా లేదు, ఒక్కళ్ళకి కూడా లేదు. బానే ఉంది పరిపాలనకి. ఏమి పిల్లలకి ఉపయోగపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి పరిపాలన బానే ఉంది. మన కోసం చూసుకోకూడదు కదా, ఫ్యూచర్ పిల్లల్ని ఆలోచించాలా. ఆయన పిల్లలకి బాగా చూస్తానంటున్నాడు, మంచి మంచి జాబులు ఇప్పిస్తానంటున్నాడు, అంతా బానే ఉంది. పరిపాలన, కూటమి పరిపాలన చాలా బాగుంది. డెవలప్మెంట్ జరుగుతుంది కదా. వచ్చే సంవత్సరంలో డెవలప్మెంట్ జరగాలంటే ఎట్ట కుదిరిద్ది? 5 సంవత్సరాల టైం ఉంది, బాగా చేస్తాడు. వదులుతాడు, టైం పట్టిద్ది కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు డబ్బులు ఇవన్నీ చూసుకోవాలంటే ఆయనకి టైం పట్టిద్ది. వదులుతానమ్మా అంటున్నాడు, వదులుతాడు. అది లోకేష్ గారి పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది. ఏ లేదు, దరిద్రంగా, మామూలు దరిద్రంగా లేదు. కరెంట్ బిల్లు 300 రూపాయలు వచ్చేది 900 రూపాయలు వచ్చింది ఇవాళ. ఏంది, కూరగాయలు అన్ని బాగా డౌన్ అయిపోయినాయి, రైతులు బాగా నష్టపోతున్నారు. అన్ని రేట్లు అది చేస్తా ఇది చేస్తా అంటే ఏ చేయలే, ఏ పని చేయట్లా. 50 సంవత్సరాలకి ఈ పెన్షన్ వేస్తా అంటే అది లేదు. అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు, ఏ చేయలే. 60 సంవత్సరాలు వచ్చిన పెన్షన్ లేదు, పెన్షన్ లేదు అంటే ఏం లేదు. ప్రభుత్వం పర్లేదులే కానీ అందరూ కావాలని గెలిపించారు. దాని విధంగా మీరు అనుకున్నవన్నీ చేయగలిగితే, మీరు చెప్పినవన్నీ మర్చిపోకుండా మరొకసారి మీకే అవకాశం ఉంటుంది. చాలా మాటలు చెప్తారు, కొన్ని కూడా ఇంతవరకు పూర్తి కాల. మినిమం ముందు 100 రేటు తగ్గిస్తా ఉన్నారు, ఇంతవరకు దాని రూపకమే లేదు. ఓకే, అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది, అది శుభమైన కార్యక్రమే, అందరికి పనికొచ్చేది. ఎట్లా మీరు చెప్పినవి కొన్ని ఉన్నాయి. పిల్లలకు డబ్బులు ఇస్తాము, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాము అని చెప్పారు. నా కార్డులో పోయినసారి వాళ్ళ ప్రభుత్వంలో నేను ట్రై చేయాలి, 66 ఉన్నాయి. ఏది పింఛన్ కోసం. మీ ప్రభుత్వం వచ్చినా ఆ పింఛన్ ఎవరు కూడా మర్చిపోయారు. కూటమి ప్రభుత్వంలో అంతా బాగుంది, శాంతి భద్రతలు ఉన్నాయి, అన్ని పథకాలు ఇస్తున్నాడు, అన్ని జాగ్రత్తగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. విజనరీ గల నాయకుడు అలాంటి వాడే రావాలి, అలాంటి వాడే ఉండాలి. చెడ పురుగులు రాకూడదు. ఇంకా రాయలేదు, అప్పుడు వేసి ఇప్పుడు సూపర్ 6 నెంబర్ బాగుంది. బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? డిఫరెన్స్ అంటే దానికి డిఫరెన్స్ ఉంది. సూపర్ 6 పథకాలు ఏమొస్తుంది సార్? ఇంకేం కావాలా? ఇప్పుడు ఫైనల్ గా ఏ అధికారం బాగుందంటారు? ఏ పాలన? ఇంటి బాగానే ఉన్నాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది కదా సార్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? రోడ్లు అన్ని బాగుంటున్నాయి, సౌకర్యాలన్నీ బాగుంటున్నాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా సార్? ఇప్పుడు అన్ని స్పీడ్ గా జరుగుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి పథకాలు అయితే జరుగుతున్నాయి. మాకు బియ్యం బళ్ళు ఇబ్బంది కదయ్యా. మరి పింఛన్ కొద్ది చక్రం భయం వేస్తుంది, అక్కడ ఎత్తారేమో అని భయం పడుతుంది. ఎక్కడ సచివాలయంలో మాకైతే కుదరదు, పొద్దులే బేరం కూర్చోవాలి, ఇళ్ళకా ఉండే వాళ్ళం కాదు. మాకు అదే భయం, కొంత ప్రాబ్లం. అది వచ్చింది పెన్షన్ నాకు ఎప్పుడో ఉంది, జగన్ ఇచ్చాడు నాకు పెన్షన్. అంతకుముందు నాకు లేదు, మా ఆయన చచ్చి 12 సంవత్సరాలు నాకు పెన్షన్ లేదు. మొన్న జగన్ అయ్యేవాళ్ళు ఇచ్చారు. ఏదైనా ఒకటే, మాకు మాత్రం ఏంటంటే పింఛను రేషన్ ఇళ్ళం పెడితే మాకు మంచిదయ్యా. అది ఆ 2 ప్రాబ్లాలు మాకు. ఏదైనా వెళ్ళకండి వాళ్ళం కాదు కదా. అది గవర్నమెంట్ సంబంధించి ఇదే. ఇప్పుడు ఫాస్ట్ గా ఇప్పుడు మన యాక్చువల్లీ మన లాస్ట్ 4 years అసలు రోడ్లు అనేది మనం లేవు గట్టిగా. ఇప్పుడు రోడ్లు పడిపోయినాయి గట్టిగా, అదొకటి. మీరు అడుగుతున్న సూపర్ 6 కూడా చిన్నగా వస్తాయి. ఇలా ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నారుగా, చూద్దాం 11 తర్వాత కదా అది, చూద్దాం ఇలా స్టార్ట్ అవుతుందో లేదో. ఇలా స్టార్ట్ అయితే ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి, అవ్వకపోతే పెండింగ్ పడతాయి. ఏముందంట, మనం ఏం చేయలేం కదా. ప్రభుత్వం మనం వెళ్ళి గట్టిగా అడగలేం కదా, సామాన్యులు మనం అడుగుతాం.
మనమేం అడగలేము. నా పేరు భాష. ఈ సంవత్సరం ఏముంది, ఏమి ఇచ్చారు, ఏమీ ఇచ్చారా, అది ఏమో ఇది అన్నారు, ఏమీ బాగా వ్యాపారం, చెరువు వ్యాపారం తీసుకొచ్చింది. పింఛన్ లేదండి, నాకు పింఛన్ రావట్లేదండి. అది ఆధార్ కార్డు తప్పు పడి పింఛన్ రాదా, కొత్త పింఛన్ రాస్తారు ఇస్తారంటున్నారు. వాళ్ళు పింఛన్ రాయలే ఏముందండి, అన్ని చెప్పాడు, ఇప్పటికేమి ఒక్కటే వదిలాడు అంతే. ఇంకా ఏముంది, వదులుతా అంటున్నాడు. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏముంది, ఏం ఇస్తా అంటున్నాడు. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? ప్రభుత్వం బాగానే పరిపాలన గానీ, చేసే పనులు గానీ, రోడ్లు గానీ ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంది. పథకాలను బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ రోజే అమ్మఒడి చేస్తున్నాడు, తల్లికి వందనం. మరి ఒక సంవత్సరం ఇన్ని చేసినాడు, 4 సంవత్సరాలు చేసి ఎందుకుంటాడు? అన్ని చేస్తున్నారు కాబట్టి ఫ్యాక్టరీలు అన్ని వచ్చినాయి, స్టీల్ ప్లాంట్లు మళ్ళీ మొత్తం వైజాగ్ అన్ని వచ్చినాయి, మళ్ళీ అన్ని మొదలైనవి కదా. అయినా లేదా నెంబర్ 1 ప్రభుత్వం టీడీపీ అంటే ప్రభుత్వం నెంబర్ 1. అది దానికి తిరిగే లేదు. పోయిన 5 సంవత్సరాలు నరకయాత్ర అనిపించాం. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఒక రకంగా అయితే బాగానే ఉందండి. రోడ్లు గానీ, కాలువలు గానీ, ఏదైనా గానీ రోడ్ల పరంగా బాగానే డెవలప్ అవుతుంది. కానీ ఏంటంటే పథకాలు అనేవి ఏం లేవు. ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఈ రేషన్ ఏమో ఇంటింటికి వచ్చేది. ఏదైనా కానీ వాలంటరీ వస్తున్నప్పుడు జనాలకి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, పింఛన్ కోసం వెళ్ళాలంటే వెళ్ళలేరు. బియ్యం సంగతి అంటారా, స్టోర్కి వెళ్ళాలా, లైన్ లో నుంచోవాలా. మగోళ్ళు ఆడోళ్ళు వెళ్ళగలుగుతారు, వెళ్ళలేరు. మగోళ్ళు పనులు మానుకొని వెళ్ళాలా స్టోర్ల దగ్గర. అది అయ్యే పనులా? మళ్ళీ జగన్ లాగే బళ్ళు పెట్టి ఇంటింటికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 200 వచ్చే కరెంట్ బిల్ 600 వస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి? మాకు 180, 200 వచ్చేది. ఒక ఫ్యాను, ఒక 2 ప్లేట్. ఆ 2 ప్లేట్ కూడా పగలయ్యాం, రాత్రి తీసేస్తాం. రాత్రి 6ంటికి వేస్తే 9ంటికి తీసేస్తాం. బెడ్ లైట్ ఒకటి, ఒక ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ కి 180 వచ్చేది జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు 400 వస్తుంది. నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోయినాయి, నూనె పెరిగిపోయింది. ఏం చేయాలన్నా ఏం లేదు. మనం పొద్దున్న 7ంటి కాడి నుండి సాయంత్రం 10ంటి దాకా చేస్తే 600 ఇస్తారు జీతం. దానిలో ఇంటికి వెళ్ళేది 100. సరుకులు కానీ ఏదైనా కానీ 400 అయిపోతాయి. ఆ 200తో ఏం దాచి పెడతాం? పిల్లల్ని ఏం చదివిస్తాం? మా పిల్లలు చదివేటప్పుడు అమ్మ ఒడి అన్నారు జగన్ టైంలో. అది కూడా పడలా మాకు. స్థలం ఇచ్చాడు, ఇల్లు కడతాం అన్నాడు, అది లేదు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే ఫస్ట్ కాడి నుండి ఎన్నిసార్లు పెట్టినా ఒక్కసారి కూడా అపార్ట్మెంట్లు కట్టించారు. ఏదైతే జరిగినా ఒక్క పథకం రాలా మాకు. ఈ జగన్ ప్రభుత్వంలో స్థలం వచ్చింది, అది అట్టాగే పాడుపడిపోయింది. మొత్తం తగ్గాలండి. ఇప్పుడు నూనె ఉంది, నూనె రేట్లు తగ్గాలా, బియ్యం రేట్లు తగ్గాలా. నిత్యావసర సరుకుల ధర తగ్గితే మధ్య తరగతోడు జీవించడానికి బాగుంటుంది. డబ్బు గల్లోడికి ఇబ్బంది లేదు. అస్సలు నిరుపేద రోడ్డు మీద తిరుగుతాడు, ఆడ దొరికితే ఆడ తింటాడు. మధ్య తరగతోడు ఏంటంటే పరువుని సంపుకొని ఏం చేయలేడు, దిగజారలేడు, పైకి వెళ్ళలేడు. 20 సంవత్సరాల నుండి అద్దె కడుతున్నా నేను. ఏ గవర్నమెంట్ లో ఇల్లు రాలా నాకు. 20 సంవత్సరాల నుండి అద్దె కడుతున్నా అంటే చూడండి. స్టార్టింగ్ 1500 కాడి నుండి ఇప్పుడు 6000 అయింది అద్దె. మాకు ఏమీ లేవు, ఒక పింఛన్ తప్ప నుంచి ఏమీ లేవు. ఉండటానికి కొంపలు కూడా లేవు. ఇట్లా రోడ్ల మీద పడి బతుకుతున్నాం మేము. ఏమి ఇస్తున్నారు మాకు? ఫస్ట్ లో బాగా జగనే అవన్నీ ఇచ్చాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి లేదు. స్టోర్లు కూడా మార్చి బళ్ళు చిళ్ళ ముందు బియ్యం ఇచ్చేవాళ్ళు. స్టోర్ కాడ పెడితే లైన్లు ఒక రోజు అందుతున్నాయి, 100 రోజులు పోతున్నాయి బియ్యం. స్టోర్లకు పెట్టాడు బియ్యం. ఏమి ఇస్తున్నాడు? ఆయన నయం ఇళ్ల ముందు వచ్చి ఇస్తున్నాడు. సూపర్ 6 అని అన్నారు, దాని గురించి మీ అభిప్రాయం? అది ఇంకా సూపర్ లేదు, గీపర్ లేదు. ఆయన ఈయన 2 ఒకటే అయ్యారుగా. వచ్చి పేదలకే చంపుతున్నారు. ముసలాళ్ళు ముప్పళ్ళు ఉన్నారు. స్టోర్ల కాడ లైన్ లో 7 నిలబడి బియ్యం తెచ్చుకుంటారు. లైన్ లో నిలబడుతున్నారు. కాసేపు అందట్లేదు అంటారు, కాసేపు కరెంట్ లేదంటారు. 2-3 రోజులు తిరుగుతున్నారు స్టోర్ల కాడికి. ఇంత ముందు జగన్ ఇంటి ముందు పెట్టి బండి ఇప్పించేవాడు బియ్యం. అప్పుడెట్టుంది, ఇప్పుడెట్టుంది. ఆయన ప్రభుత్వమే బాగుంది. ఇప్పుడు కాడికి ఒక పింఛన్ తప్ప నుంచి ఏమీ లేదు. అసలేం బాగాలేదు. అంటే గతంలో పోల్చుకుంటే జగనన్న పరిపాలనే బాగుంది. అధికార పక్షం కూడా ప్రతిపక్షాలను గౌరవిస్తా ఈ రోజు ప్రతిపక్షాన్ని అణచడం అనేది కాకుండా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి ప్రతిపక్షాన్ని కూడా ఇల్లు ఇవ్వాలా. ప్రతిపక్షం కూడా అధికార పక్షాన్ని గౌరవించి మాట్లాడుకోవాలి తప్ప అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఎంతో ఉందాతనంగా ఉండేది అసెంబ్లీలో పోతే. ఈ రోజు కొట్టుకుంటే ఒకటే తప్ప మిగతాదంతా గందరగోళం ఉంది. అందుకనే ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. 2027లో పోలవరం పూర్తి చేస్తారు, 2027లో రాజధాని పూర్తి చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న విద్యార్థులకు గాని, చదువుకున్న పిల్లలకు గాని మంచి భవిష్యత్తు ఏర్పడతా ఉంది. దయచేసి ప్రజలు కూడా గమనించాలా. మనకి ఎవరైతే మేలు చేస్తారో, ఏ విధంగా మన పిల్లలకి
ఇవాళ ఈ 2-3 సంవత్సరాలు కాకుండా గత 10 సంవత్సరాల్లో మన పిల్లలు ఏ విధంగా భవిష్యత్తు బాగుపడాలో ఒకసారి ఆలోచించుకొని రాబోయే గవర్నమెంట్ లో కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేది మా మనవి.